ఆశ్చర్యకాలు స్థితులు కలుగుతున్న దేవుడు. ప్రభువా, ఏబును గురించి ప్రత్యక్ష ఉత్తరం ఇచ్చి ఉన్నారు. శ్రమలో, బాధలో, ఇబ్బందులు, ఇసుకలో, శోధనలో కూడా నీ తట్టే తిరిగి నీ వాగ్దానం కోసం ఎదురు చూశాడు. అవునయ్యా, కొంతమందికి పరీక్షలునైనా వారంలో, కొంతమందికి 2 వారాలు, కొంతమందికి 3 వారాలు, కొంతమంది 4 వారాలు అలాగా వచ్చిన ఆ పరీక్షలు నెగ్గడానికి నీ కృపను అనుగ్రహించండి, బలపరచండి, నూతన ఆత్మతో నింపండి. పిరికి తన ఆత్మను తీసివేయండి, ధైర్యం గల ఆత్మను కుమ్మరించండి. బలమైన ఆస్తం మా మధ్యలో ఉంచండి, సన్నిధి మాకు పూర్వించండి, కను దృష్టి మాపై ఉంచండి. నాయన, కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చూపించిన దర్శనాలలో ప్రభా ఎవరైతే చూపిస్తున్నావో వారి కీళ్లను తొలగించి మందిరానికి నడిపించి కీళ్ళు తొలగించండి. మీ మహిమకర్తంగా నాకని సాక్ష్యపతి నిలబెట్టండి. అలాగే నాయన, భార్య భర్తలు విడిగా ఉంటే వారు సమాధానం కొరకు సాయం దయచేయండి. గర్భం లేక శరీరం ఉన్నవారు గర్భాలు తెరవండి, గర్భఫలం దీవించండి. గర్భంతో ఉన్నవారు తల్లి బిడ్డ క్షేమం సాయం దయచేయండి. ఏ బిడ్డలో ఏ తలాప కలుగొచ్చారో వారి కార్యములు నెరవేర్చండి. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నాయన. అలాగే నాయన, ఎట్టి వ్యాధిగ్రస్తులైన యేసు నామములో స్వస్థతలు కలుగుతాక. కండరాలు రోగములు ముట్టి స్వస్థపరిచిన దేవా. అలాగే నేను ఊపిరితిత్తులను బాగు చేసిన దేవా స్తోత్రములు. బ్లడ్ లేని వారికి బ్లడ్ ఇచ్చిన దేవా స్తోత్రములు. అలాగే కిడ్నీలో రాళ్ళు తీసివేసిన దేవా స్తోత్రములు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థపరిచిన దేవా స్తోత్రములు. అరికాల సురుకు కొడుకు ముట్టి స్వస్థపరిచిన దేవా స్తోత్రములు. మోకాళ్ళ నొప్పులు ముట్టి స్వస్థపరిచిన దేవా స్తోత్రములు. పురుగు ముట్టిన, పాము కలిసిన ప్రభావం ముట్టి స్వస్థపరిచిన దేవాన్ని స్తోత్రములు. అయ్యా, ఏ బిడ్డలు ఏ తలంపు కలుగు కార్యములు జరిగించిన దేవుడు. ఊపిరితిత్తులు ముట్టండి, పసరు గుడ్డలు ముట్టండి, అరకాల సురుకు కొడుకు టైరాయిడ్ ఉంటే తీసుకువేయండి. ప్రభాన్ని వందనాలు స్తోత్రాలు. అయ్యా, పండ్లను ముట్టండి, కండ్రములను ముట్టండి. అట్లాగే నా తండ్రి అయ్యా, గొంతులో కాయలను ముట్టండి, కడుపులో కాయలను ముట్టండి. స్వస్థపడతారు డాక్టర్లు, పరమ డాక్టర్లు ఏమైనా ముట్టండి ప్రభా. అలాగే విషయం కుమార్తెని జ్ఞాపకం చేసి ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇచ్చిన వేలు చెల్లను దీవించండి, శాపల చెల్లను దీవించండి, వాహనాలు దీవించండి, సమృద్ధి కిరాలు సహాయం దయచేయండి ప్రభా. 5 వాహనాలు వెళ్ళినప్పుడు వచ్చి కుడికరమ తోడుకున్న దిగుమతులు కొన్నాను. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, యేసయ్యా, బతుకులాడుచున్నానయ్యా. గొప్ప దేవుడు, శక్తులు, జీవం కలిగిన వాడు, కరుణ గలవాడు, కనికరైన ప్రేమాస్వరూపుడు. అయినా రానైనా బిడ్డలందరూ నడిపించుకొని వచ్చిన వారందరినీ దీవించండి, కావలసిన సహాయం తెచ్చింది. మాట్లాడిన దేవా, అందించిన దేవుడా కనిపించండి అయినా. అలాగే ఆయన గ్రామాన్ని దర్శించండి, గ్రామ ప్రజలు, అధికారులు వేరుచిన జ్ఞాపకం చేసుకొని మందిరం కడుచిన గురువాడ ప్రాంతంలో దానికి కావలసిన అవసరమైన నైనా సమకూర్చండి. అయ్యా, ఇదిగో నన్ను పరీక్షలకు సాయం తెచ్చండి, దాని పట్టాల సాయం తెచ్చండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు, ఎవరాలు కూడి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు, నడిపించి వచ్చిన వాళ్ళు దీవించండి. అక్కడ సంఘాన్ని కూడా వర్ధన చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం, ఎవరు ఏ అవసరం కొరకే వస్తున్నారు వారి కార్యాలు జరిగించండి. అలాగే ప్రభు, ఇంకా రానైన బిడ్డలందరినీ మీరు నడిపించుకోండి, వచ్చిన వారిని దీవించండి. అలాగే నైనా దృష్టి లేని వారికి దృష్టించండి, మగవారికి ముందుగా మాట్లాడించండి, ఇంటి వారిని నడిపించండి. దృష్టి వారిని నాకు ఇష్టమైన సిద్ధులు కమ్మన్న ప్రభా. సాక్షివాయిగా పరిగెత్తుకున్నాడు మన ప్రభావానికి వందనాలు. ఏ బిడ్డలు ఏ తరం కలిగించారు ఆ కార్యాలను నెరవేర్చడానికి సహాయం చేయండి. ఆశ్చర్యకాలు, ఆలోచనకర్త, దేశములు, తండ్రి, సమాధానకర్తని పేరునైనా. అలాగే పరిశుద్ధించి మన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని కోడలు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి ప్రొటెక్షన్ సాయం దయచేయండి అయినా. అలాగే నాకు కానీ చేసిన పరిసరాలను దీవించండి. 20 గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించండి.
అయ్యా ఇంకో నా తండ్రి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి, గ్రామాన్ని మీరు మళ్ళించండి. ప్రభా నీకు వందన స్తోత్రం. ఏ బిడ్డలో ఏ తలంలో కలుగు కార్యాలు జరిగించడం అడుగుతున్నాను. పోయిన వస్తువులు ప్రవర్తింప చేసిన దేవా స్తోత్రములు. అయా కుమార్ జ్ఞాపకం చేసుకో, కుమార్ దేవాసులు కూడా సహాయం దయచేయండి. ప్రభానికి సాధ్యమే అసాధ్యం అందలేదైనా మమ్మల్ని మా బిడ్డలందరూ మీ చేతులు తప్పదొచ్చినాం. మీరే ఆశ్రయించి దీవించు నగరైతే అడిగి పేరు క్షామ తండ్రి. ఆమేన్.